అంశాలకు సంబంధించినటువంటిది ఏదైతే రైతులకి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైన అడుగులు కావాల్సి ఉంది. ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో అవి అరేంజ్ చేస్తే వాళ్ళు బాగుపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తాజాగా చూస్తే చంద్రబాబు గారు వచ్చాక అంటే జగన్ టైంలో రైతుల్లో బాగా కోపం వచ్చినటువంటి అంశం ఏంటంటే డ్రిప్ ఇరిగేషను సంప్రదాయత 200 శాఖ నుంచి ఇచ్చేటటువంటి ఏ సబ్సిడీలు ఇవ్వలేదు అతను. రైతుకి ఏడాదికి 12,500 రూపాయలని 13,500 ఇచ్చాడు, అది కేంద్రంతో కలిపి. రాష్ట్రం తరపున 7,500 ఇచ్చినట్టు, అట్లాగే ఆర్బీకేలా ఇవన్నీ ఒకే. బట్ ఈ ఎక్కువగా మనకున్నటువంటి డ్రై ల్యాండ్స్ అటు రాయలసీమ కావచ్చు, ఇటు పక్కన పల్నాడు కావచ్చు, అలాగే ప్రకాశం కావచ్చు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి విసనపేట నొయ్యూడి ఇట్లాంటి ఏరియాలు కావచ్చు, జంగారెడ్డిగూడెం అట్లాంటి ఏరియాలు గోదావరి జిల్లాలో కావచ్చు, ఇట్లాగే డ్రై ఏరియాలు ఎక్కువ ఉన్నాయి. ఈ డ్రై ఏరియాలలో ఈ స్ప్రింక్లర్లు ఇతరత్ర కావాలి. ఏది సాధారణ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, ట్రాక్టర్ ఆధారిత స్ప్రేయర్లు, ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్, రోటావేటర్లు, పవర్ వేడర్లు, బ్రష్ కట్టర్సు, పవర్ టిల్లర్స్ ఇట్లాంటివన్నీ కావాలి. వీటికి ఇంతవరకు జగన్ టైంలో పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ విషయం మీదన ఏది ప్రతి జిల్లాకి 2.91 కోట్లు అంటే 3 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి కేంద్రం గ్రాంట్ కూడా ఉంటుంది. టోటల్గా 1727 పరికరాలులో ఏదో ఒకటి కొనుక్కోవచ్చు రైతులు వీటిట్లలో. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వీటికి సంబంధించి రాయితీ కూడా సాధారణ స్ప్రేయర్లకి 350 కొంటే 3.5 లక్షల రాయితీ, పవర్ స్ప్రేయర్లకి 575కి 46% రాయితీ అవుతుంది. ట్రాక్టర్ ఆధారిత స్ప్రేయర్లకి 7కి 2.87 రాయితీ అవుతుంది, 2.87 లక్షలు. ఇట్లాగా లెక్కలు చూసుకున్నప్పుడు చాలా సిస్టమేటిక్గా వెళ్తున్నారు. ప్రతి జిల్లాలో అందరికీ వచ్చేయు, కానీ దశల వారీగా జరిగినప్పుడు అది ప్రయోజనం అవుతుంది.